ఇప్పుడున్నటువంటి చాలామందికి ఉండేటువంటి అనుమానం, అసలు ఈ గుప్త నవరాత్రులు చేసుకోవచ్చా లేదా? గుప్తం అంటున్నారు, రహస్యం అంటున్నారు, ఎవరికి తెలియకూడదు అంటున్నారు. ఇలాంటి నవరాత్రులు చేసుకోవచ్చా లేదా? అసలు వారాహి అమ్మవారు మనకు మొదటి నుంచి ఉందా, ఈ మధ్యలో పుట్టుకొచ్చిందా? ఇన్ని రకాల అనుమానాలతో చాలామంది సంశయంలో ఉన్నారు. ఎవరైతే గుప్త నవరాత్రులు చేసుకోకూడదు అని చెప్పి కెమెరా ముందుకొచ్చి గట్టిగా వాదిస్తున్నారో, లలితా సహస్రనామం ఎందుకు చెప్తున్నారు మరి అట్లాంటప్పుడు? లలితా సహస్రనామం చివరిలో మీకు చూసుకుంటే శ్రీ లలితా రహస్య సహస్రనామ స్తోత్రం అని వస్తుంది. రహస్యం అంటే ఏంటి? సీక్రెట్గా ఉంచమనేగా. మరి బయటికి ఎందుకు చెప్తున్నారు వీళ్ళే? అది చెప్తున్నప్పుడు ఇదెందుకు తప్పు అని చెప్తున్నారు? అట్లాంటప్పుడు లలితా సహస్రనామం ఎవరికి చెప్పకండి, ఎవరికి ఉపదేశించకండి, ఎవరు చదువుకోకూడదని మీరు చెప్పగలగండి. శ్రీ లలితా రహస్య సహస్రనామ స్తోత్రం అని చెప్తున్నారు. రహస్యం అంటే సీక్రెటే కదా, మరి దాన్ని కూడా దాచాలి కదా. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైనటువంటి దేవతా అనుగ్రహం చాలా అవసరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందుకనే కృష్ణుడి గీతలో కూడా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అధర్మం రాజ్యం ఏలుతూ ఉంటుందో, ధర్మం అవసరం అవుతుందో, ఆ సమయంలో నేను మరలా పుట్టుకొస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వాక్యం. వారాహి అమ్మవారు కూడా కొత్తగా పుట్టుకొచ్చినటువంటి అమ్మవారు కాదు, ఎన్నో తరతరాల నుంచి వస్తూ ఉన్నది. కాకపోతే ఏంటంటే వారాహి అమ్మవారికి చేసేటప్పుడు తగిన నియమాలతో చెయ్యాలి కాబట్టి, ఎక్కడ నియమం తప్పితే ఎక్కడ వికటిస్తుందో అనేటువంటి ఒక భయంతో జనాల్లోకి తీసుకురాలేదు. ఇవాళ రోజున అవసరం ఎంతుందో నియమం కూడా అంతే పాటిస్తున్నారు. ఈ 9 రోజులు రాత్రిపూట పూజలు చేయడానికి, లేదంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడానికి ఎవరికి ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు, వాళ్ళు చేసుకోగలుగుతాము అనేటువంటి ఒక ధైర్యం ఉన్నప్పుడు మనం ఏం చెప్తున్నాం? వారాహి అమ్మవారు కన్న తల్లే ఒకసారి కోపంగా ఉంటుంది, ఒకసారి ప్రేమగా ఉంటుంది, ఒకసారి అలుగుతుంది, ఒకసారి బాధపడుతుంటుంది, ఒకసారి నవ్వుతుంటుంది, ఒకసారి సంతోషపడుతుంది. మన తల్లి లాంటిదే కదా అమ్మ కూడా. అదే కదా, అమ్మను కన్నా అమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ సురారులమ్మ చాలా పెద్దమ్మ, కడుపార పుచ్చడి అమ్మ కదా. మరి అంత పెద్దమ్మకి మనం పూజ చేయడం తప్పు అని చెప్పడం ఎంత తప్పండి? తగిన నియమాలతో చేసుకోమని చెప్పండి, దాంట్లో తప్పు లేదు. ఇక్కడ వారాహి అమ్మవారు ఎంత వాక్శుద్ధిని ఇస్తుంది అంటే ఎవరికైనా సరే, సాక్షాత్తు లలిత అమ్మవారికి సర్వసైన్యాధ్యక్షురాలుగా వారాహి అమ్మవారు ఉంటుంది. లలిత అమ్మవారి పఠం చూడండి. వారాహి అమ్మవారు ఎడం చేతి వైపు ఉండేటువంటి ఆ పీఠానికి ఉండేటువంటి అధిష్టాన దేవతగా ఉంటుంది వారాహి అమ్మవారు. సకల శత్రు వినాశనం. శత్రువులు అంటే చాలామంది కూడాను మనకి బహిర్గతంగా కనబడేటువంటి శత్రువులు అనుకుంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కళ్ళు శత్రు వినాశనం చేస్తుంది, వీడికి కుతికి పట్టుకుని కోసేస్తుంది, ఇవి కాదు. మనలో ఉన్నటువంటి హర్షడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వీటిల్ని అణగార్చేటువంటి శక్తే వారాహి అమ్మవారు. కామం లేదు, క్రోధం లేదు, లోభం లేదు, మోహం లేదు, మదం లేదు, మాత్సర్యం లేదు. ఎదురుగా మనకి ఎవరు శత్రువులు కనపడతారు? ఇంకా ఎవరు శత్రువు? అందరూ మిత్రులే కదా. అలాంటప్పుడు శత్రువుల్ని వినాశనం చేసేటువంటి అమ్మవారు ఏ శత్రువుని చేస్తుందంటే, మన లోపల అంతర్గతంగా ఉన్నటువంటి 6 శత్రువుని వినాశనం చేసి సద్గతిని కలుగు చేస్తూ ఉంటుంది, వాక్ శుద్ధినిస్తూ ఉంటుంది. ఎలా అంటే పూర్వకాలంలో ఒక నానుడు ఉంటుందండి, ప్రత్యంగిర చేసేవాడి పంచన ఉండకూడదు, వారాహి చేసేవాడి వీధిని కూడా ఉండకూడదు అనేది శాస్త్రం. ఉపాసన చేయడం ద్వారా అమ్మవారు వాక్శుద్ధినిస్తుంది. వీళ్ళని పొరపాటున వీళ్ళతో గొడవ పడితే వాళ్ళ నోట్లోంచి ఏమైనా చెడు మాటలు వస్తే అవి జరుగుతాయేమో అనే భయంతో అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు వాక్శుద్ధి కలిగి ఉంటే ఇంకా ప్రపంచంలో కావాల్సిందే ఉంది చెప్పండి మనకి, అంతే కదా కదా. వాక్శుద్ధి కలగాలనే కదా మన తాపత్రయం అంతా కూడా. మనలో ఉన్న 6 శత్రువులు చనిపోయినప్పుడు ఎదురువాడు ఫిజికల్ గా శత్రువు కాడు. కోపం లేదు, వాడి మీద ఇష్టం లేదు, ప్రేమ లేదు, లోభం లేదు, మోహం లేదు, మదం లేదు, మాత్సర్యం లేదు, ఇవేవి లేనప్పుడు శత్రువు ఎందుకు కనపడతాడు ఎదురు వాటిలో? వాడిని ఎందుకంటాం మనం? వీటిని అనగార్చి ప్రతి ఒక్కళ్ళని ప్రేమమూర్తిగా మారుస్తూ మంచి తత్వాన్ని నింపగలిగినటువంటి ఏకైక శక్తి వారాహి అమ్మవారిని అని చెప్పుకోవచ్చు. ఏ రకమైనటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో చక్కగా అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. దీంట్లో ఏ రకమైనటువంటి సంశయం లేదండి. చక్కగా ఎవరైనా చేసుకోవచ్చు. చేయగలిగినటువంటి నియమాలు పాటించగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సులభ తరుణంలో ఎవరైనా పూజ చేసుకోవడానికి మనం ఎక్కడ కూర్చున్నాం, ఏం చేసామనేది కాదు, ఎంత పవిత్రత. మనసు నిండా కుళ్ళు పెట్టుకొని అమ్మవారికి పూజ చేస్తే స్వీకరిస్తుందా? అమ్మవారు అనుగ్రహిస్తుందా? చిత్తశుద్ధి లేని శివ పూజ లేని, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమదియేల, విశ్వదాభిరామ వినురవే. భాండశుద్ధి లేకుండా వంట చేయలేం,
చిత్తశుద్ధి లేకుండా శివ పూజలు చేసినా వృధానే, ఆత్మశుద్ధి లేకుండా నేను బడి కట్టుకొని ఉన్నా, నన్ను తాక్కోకు, నన్ను ముట్టుకోకు, నేను ఇక్కడున్నా, నేను దేవుడు పూజ చేస్తున్నా ఇలా అన్నా కూడాను అది ఆడంబరం అవుతుంది. కానీ ఏది ఆత్మశుద్ధి లేకుండా చేయటం వల్ల ఏ రకమైనటువంటి ఇది లేదు. మనిషి శరీరానికి కావలసినటువంటి స్నానం చెయ్యకుండా మనస్సుకి స్నానం చేసుకొని చేసేంత స్థాయికి వెళ్ళినప్పుడు శారీరకమైనటువంటి స్నానం అక్కర్లేదు. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఈ శరీరానికి స్నానం అక్కర్లా. దేనికంటే భగవంతుని చేరుకున్న తర్వాత నీ శరీరం ఎక్కడ కనబడుతుంది? లేదు కదా, ఆత్మే కదా. ఆత్మ జ్ఞానం కలుగుతోంది, అవునా? ఆత్మ దర్శనం కలుగుతుంది. ఆత్మ దర్శనం కలగడం అంటే ఏంటి? సాక్షాత్ భగవంతుడిని దర్శించాడు. రావణాసురుడు చెప్పిన మహన్యాసనం అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఆయన దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, జీవుడే సనాతనం చూస్తున్నటువంటి దేవుడు. తత్ ఛేద అజ్ఞాన నిర్మాల్యం సో అహం భావేన పూజయేతు. దేవుడి దగ్గర నిన్న పెట్టిన పూలు పొద్దున్న మరుసటి రోజుకి నిర్మాల్యం అంటాం. అలానే నీ మనసులో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని తీసేస్తా. దేహమే దేవాలయం, దేవుడే సనాతనమైనటువంటి దేవుడు, జీవుడు. ఆ స్థాయికి వెళ్ళగలిగేంత వరకు కావలసినటువంటి సాధన మార్గాలే ఇవన్నీ కూడా. అందుకని మన పూర్వీకులు వేదాలు రాశారు. వేదాలు అర్థం కావటం లేదని ఇతిహాసాలు రాశారు. ఇతిహాసాలు కూడా కొంతమందికి అర్థం కావటం లేదు, పురాణాలు రాశారు. పురాణాలు కూడా అర్థం కావటం లేదు, ఉపనిషత్తులు రాశారు. ఉపనిషత్తులు కూడా అర్థం కావటం లేదని కనీస మానవుడు చేసుకునేటువంటి పూజా విధానాన్ని మన పద్ధతిలోకి తీసుకొచ్చారు. అంటే సులభ మార్గాన్ని చేశారు. వేదం అర్థం చేసుకునేంత జ్ఞానం పొందాలి అంటే దేవత ఆరాధన, పూజ, జపం, తపస్సు ఇవన్నీ కూడాను భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి మార్గాన్ని. గజేంద్ర మోక్షం బమ్మెర పోతన గారు రాస్తూ ఉన్నారు. ఏనుగులు మొత్తాన్ని ఒక మగ ఏనుగు వివాహం చేసుకుందిట. ఇంతమంది భార్యలు ఉన్నారు, ఎంతో మంది భార్యలు చేయడానికి ఒక కొలను ఎంచుకున్న తర్వాత ఆ కొలను ఎలా ఉంది అనేది సంస్కృతంలో చెప్తూ ఉంటే మనకు ఒళ్ళు పులక నిండి ఉండి మొత్తం ఇది వనమా లేకపోతే నిజంగానే ఒక స్నానం చేసేటువంటి ఒక ఇదా అని చెప్పి సరస్సా అని చెప్పి ఆలోచించేంత గొప్పగా ఉందిట. అలాంటి సరస్సులో ఈ మగ ఏనుగు సరస్సు చుట్టూ కాపలాగా గట్టిగా ఓండ్ర పెడుతూ అరుస్తూ ఉందిట. లోపల స్నానం చేస్తూ ఉంటే ఇక్కడ ఆడవాళ్ళు స్నానం చేస్తున్నారు, ఎవరు రాకండి అని చెప్పి హెచ్చరికగా అరుస్తూ ఉందిట మగ ఏనుగు. ఈ మగ ఏనుగు అరుస్తుంది, ఆడ ఏనుగులు మొత్తం స్నానం చేసినటువంటి సమయంలో ఉన్నటువంటి కలువ పుష్పాలు అన్ని మొత్తం చివరికి ఆడ ఏనుగులు మొత్తం బయటకు వచ్చిన తర్వాత మగ ఏనుగు స్నానానికి వెళ్ళింది. ఆడ ఏనుగులు తొక్కినటువంటి తొక్కిసలాటి మొత్తానికి ఎక్కడో మరుగున పడున్నటువంటి మొసలి బయటకు. ఇప్పుడు మగ ఏనుగు లోపలికి దిగి స్నానం చేస్తూ ఉంటే ఆ మొసలి లేచింది కదా, నిద్ర లేపారు కదా, ఇన్ని ఏనుగులు వచ్చేసి కాలు పట్టేసుకుని గట్టిగా ఇచ్చేస్తుంది, వదలటం లేదు. కరి మరి అంటారు. కరి అంటే ఏనుగు, మరి అంటే మొసలికి 22 రోజుల పాటు యుద్ధం జరిగింది. చివరికి ఏనుగుకి దానికి మదం ఎక్కువ కదా, ఏనుగుకి మదంతో ఇది నన్ను ఏం చేస్తుంది అని చెప్పి 22 రోజుల పాటు యుద్ధం చేసి 22వ రోజున ఆ కాలికి గాయం అయిపోయి మొసలి పట్టుకొని ఉంటే ఆ సరస్సు మొత్తం కూడా నీళ్లతో బురదతో ఉన్నదంతా కూడా ఎర్రగా రక్తంతో మారిపోయి మొత్తం ఏనుగు ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఒక్క పుష్పం దొరికితే పుష్పాన్ని తొండంతో పైకి తీసి హరి నన్ను కాపాడు అని చెప్పి అడిగింది. ఎప్పుడైతే శ్రీహరి ఎదురు చూస్తున్నట వైకుంఠపురంలో ఇది ఎప్పుడు నన్ను పిలుస్తుంది, ఎప్పుడు వెళ్ళి కాపాడాలి అని చెప్పి ఇంకొకసారి హరి అని చెప్పి పుష్పం పట్టుకొని పైకి పిలుస్తూ ఉంటే అక్కడే ఒక శ్లోకం ఉంటుంది, అలా వైకుంఠపురంబులో నగరిలో అని చెప్పి పోతన గారికి అంతవరకే వచ్చింది. అంతకుమించి ముందుకు ఈయనకి ఒక అలవాటు, శ్లోకం ముందుకు వెళ్ళకపోతే ఒక్కసారి బయటికి అలా చల్లగాలికి వెళ్ళి వస్తే మళ్ళీ గంటం పట్టుకుంటే మరలా రాస్తూ ఉంటారు. ఇక్కడ ఈ బొమ్మెర పోతన గారు బయటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొంచెంసేపటికి మరలా లోపలికి వచ్చారు. రాగానే తమ్ముడు కాళ్ళు కడిగాడు, చక్కగా వస్త్రం పెట్టి తుడిచారు, లోపలికి వెళ్ళి కూర్చున్నారు. మొత్తం పూర్తయిపోయింది, రాసేశారు. ఈ తమ్ముడు మరలా పనులు చేసుకుంటూ ఉన్నాడు. మరలా అన్నగారు బయట నుంచి లోపలికి, ఇప్పుడే కదా అన్నగారు లోపలికి వచ్చారు, మరలా ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడే కదా వచ్చింది అని చెప్పి అడుగుతుంటే నేను లోపలికి రావడం ఏందిరా, ఇప్పుడే వస్తున్నాను అంటే ఈయన కాళ్ళు కడిగి లోపలికి పోయి చూసేసరికి శ్రీరామచంద్రమూర్తి వారు వచ్చి ఆ యొక్క శ్లోకాన్ని మొత్తాన్ని పూర్తి చేశారు. ఆయన తమ్ముడు ఏం చేసేవాడు, భాగవతం రాసేటువంటి పోతన గారు కాళ్ళు కడిగేవాడు, అంతే. అదొక సేవ. తమ్ముడికి రాముడు కాళ్ళు కడిగేటువంటి అదృష్టం కలిగిందంటే ఇంకేం చెప్పాలి. సిరికించప్పుడు శంఖ చక్ర కథములు చేదో ఈ సంధింపుడు అనేటువంటి శ్లోకాన్ని ఆయన పూర్తిగా శ్రీరామచంద్రమూర్తి వారే సాక్షాత్తు ఆ శ్లోకానికి
భాగవతంలో మొత్తానికి అంత ప్రత్యేకత ఎందుకు అంటే స్వామివారే ఆయన ఎలా ఉంటారో అమ్మవారికి చెప్పలేదుట, శంఖచక్రాలు పట్టుకోలేదు, ఏం చెప్పడలా, భక్తుడు పిలుస్తున్నాడు, పరిగెడుతున్నాడు. ఈ పరిగెడుతున్న సమయంలో లక్ష్మీదేవి కొంగు స్వామివారికి ముడికట్టి ఉన్న సంగతి కూడా పట్టించుకోకుండా పరిగెడుతూ ఉంటే లక్ష్మీదేవి రాధా రాధా అనుకుంటే ఆయన వెంట వచ్చింది. ఏ రూపంలో అయినా సరే మనల్ని కరుణిస్తాడని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. అమ్మవారిని, వారాహి అమ్మవారు కూడాను సాక్షాత్తు మహాలక్ష్మీ స్వరూపిణి. అమ్మవారిని కొలిస్తే మనకి అవ్వని పనులంటూ ఏమీ లేవు. కాబట్టి ఎవరైనా ఇంట్లో చక్కగా పఠాన్ని పెట్టుకొని పూజ చేసుకోండి. నవరాత్రి చేసే విధానాన్ని కూడా ఇంకొక వీడియోలో మనం చెప్పుకుందాం.